హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే శ్రీకాళహస్తి శివాలయం వెనుక ఉన్న అసలు కథ ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక 3 జీవుల వల్ల ఈ ఆలయానికైతే ఈ పేరు వచ్చింది. అసలు కథలోకి వెళ్తే రోజు ఒక ఏనుగు శివలింగానికి నీళ్లతో అభిషేకం చేసి పూలు పెట్టి అలంకరించేది. అలాగే రోజు ఒక పాము కూడా దానికి దొరికిన మణులతో శివలింగాన్ని పూజించేది. ఈ రెండిటితో పాటు రోజు ఒక సాలెపురుగు కూడా వచ్చి శివలింగానికి ఎండ తగలకుండా గూడుని అల్లేది. సాలెపురుగు రోజు అల్లుతున్న ఆ గూడుని ఏనుగు తీసేసి అభిషేకం చేసేది. తర్వాత ఏనుగు పాము పెట్టిన మణులు కూడా తీసేసేది. అయితే ఒక రోజు పాము, ఏనుగు ఇంకా సాలెపురుగు 3 ఎదురు పడతాయి. పాము కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్ళిపోతుంది. ఏనుగు తొండంలోకి వెళ్ళిపోవడం వల్ల పాము చనిపోతుంది. తర్వాత ఏనుగు ఊపిరాడక చనిపోతుంది. ఏనుగు చనిపోతూ సాలెపురుగు మీద పడిపోవడం వల్ల సాలెపురుగు కూడా చనిపోతుంది. ఈ 3 జీవుల భక్తికి మెచ్చిన పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా అదే ప్రదేశంలో దర్శనమిస్తాడు. అయితే ఇక్కడ ఉన్న శివలింగాన్ని పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగంగా పిలుస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే యూస్ఫుల్ కంటెంట్ మిస్ అవుతారు.